రెండో తప్పు మీరన్నట్టు అది అది ఆల్మోస్ట్ ఇండియా ప్రభుత్వం. ఇండియా ప్రభుత్వం అంటే ఏంది? బీజేపీ ప్రభుత్వమే, ఆర్ఎస్ఎస్ ప్రభుత్వమే. చంద్రబాబు మావోయిస్టులు దాడి ఇదంతతో ఆయన రగిలిపోతున్నాడు కదా. ఇప్పుడు బసవరాజు బాడీనే కనీసం రానివ్వలేదు కదా, ఆ భూభాగంలోకి రానియలేదు కదా. భూభాగంలో రావద్దని హుకుందారి చేసిండు. అవును. మరి అటువంటి ముఖ్యమంత్రిగా ఉన్న ఆ స్టేట్లో పోయి మేము మాకు సేఫ్ అని అనుకోవడమో, మేము షెల్టర్ తీసుకుంటాం అనుకోవడమో, అది ఖచ్చితంగా స్ట్రాటజీ పరంగా పెద్ద మిస్టేక్, బ్లండర్ మిస్టేక్ అది. ఇప్పుడు వాళ్ళు రాదలుచుకుంటే పోదలుచుకుంటే చాలా ఉంటాయి, వాళ్ళు చేయదలుచుకుంటే ఎన్ని లేవు. నువ్వు గుజరాత్ పో, ఆడెవడు దేకండి నిన్ను. ఇక్కడ పోదలుచుకుంటే భార్య ఆయన తప్ప ఇంకెవ్వడు పోయినా మూడో వ్యక్తి ఉంటే మాత్రం అది అంతే, పప్పుల కాలేసినట్టే ఈ రోజుల్లో. అందుకనే మాకు ఆ రోజుల్లో నేర్పేది, నీ కుడి చేయని నీ ఎడమ చేయి నమ్మొద్దని చెప్పేది. నీ కుడి చేయని నీ ఎడమ చేయి నమ్మొద్దనేది. మేము షెల్టర్ తీసుకున్నప్పుడు, నేను మధ్యలో ఒకసారి మా ఇంటికి వచ్చినప్పుడు, మా అమ్మ నాన్న ఊకి ఏడుస్తానంటే వాళ్ళు పొమ్మంటే వచ్చిన కొద్ది టైం వరకు నేను వాళ్ళు చెప్పిన ప్లేస్లో అనుకొని ఇంట్లో ఒక రూమ్లో అనుకొని 11-12 గంటల తర్వాత చేయకుండా వాళ్ళకు కూడా చెప్పకుండా పోయి కొద్దిగా ఒక 2-3 కిలోమీటర్ దూరంలో పనుకొని తెల్లారి 4 గంటలకు వచ్చి మళ్ళీ అక్కడ ఉన్నా. అమ్మ నాన్న ఏం కోరుకుంటారు? నా బిడ్డ క్షేమంగా ఉండాలంటే జైల్లో ఉన్నా పర్వాలేదు కానీ వీడు ఇట్లా ఇనిక ఉంటే చంపేస్తారు అని అనుకుంటారు. వాళ్ళు జైల్లో ఉండడం కూడా క్షేమం వాళ్ళే బట్టి వచ్చు, అమ్మ నానే బట్టి వచ్చు. అంటే నువ్వు ఒక పార్టీలో, క్రమశిక్షణ కలిగిన పార్టీలో ఉన్నప్పుడు, రహస్య పార్టీలో ఉన్నప్పుడు తల్లిదండ్రులను నమ్మొద్దు, నీ కుడి చేయి ఎడమ చేయి నమ్మొద్దు. అట్లా ఉంటే తప్ప బయటపడలేవు. రహస్య జీవితం ఎట్లయితుంది? ఇంత అంగడి అడివి లెక్కవు గుంపు మేస్త్రి లెక్క వేసుకొని ఇటు పోయి ఇటు తిరిగితే పార్టీ ఇలా ఎట్లా చలామణి అవుతుంది? కాబట్టి రహస్య పార్టీకి రహస్య జీవితం అత్యంత కీలకమైంది.